చేనేత వస్త్రాల తయారీలో 300 ఏళ్ల చరిత్ర ఉంది. జామ్దాని చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళా నైపుణ్యాన్ని మరోసారి చాటి చెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళా నైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామ్దాని చీరలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే. కార్తీక దీపంలో వేసింది కదండి, ఆ మేడం గారు వచ్చారు, ఏమా గారు కూడా వచ్చారు. మీద ఏంటంటే ఇంకా సినిమా యాక్టర్లు కదా అందరూ వస్తారండి. మన దేశం ఉంది కదా తీయి కాదెందుకు రోడ్ అండి. ప్రజెంట్ ఏంటంటే అండి మీకు మెయిన్ రోడ్డు ఇదండి. ఇది టిష్యూ రిచ్ పళ్ళు అండి. ఇదేంటంటే ఈ పెళ్ళిళ్ళకి గట్ట పెళ్లి కూతుర్లకి ఎక్కువగా వాడతారండి. అంటే టిష్యూ అనేలో కొద్దిగా మెరుపు రావడం వల్ల ఏంటంటే గ్రాండ్గా అంతదని పెళ్ళిళ్ళకి ఎక్కువ వాడతారు. ఇది టోకకి ఏ చీర కూడా కొట్టదండి. పొడపొడు ఖచ్చితంగా వాడితే ఇదే వాడాలనిపించదండి, వేరే వాడాలనిపించదండి. కంచిపొట్టు చీరే కదండి, ఇంకో చీర కదా, ఇంకో చీర కూడా అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండవండి. అంటే లైట్ వెయిట్ ఎప్పుడు వచ్చిందో ఉప్పాడకి ఫేమస్ కారణం కూడా అదే అండి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఉప్పాడలో. ఇప్పుడు ట్రెండీగా వెళ్తుందండి, మ్యారేజ్లకు కూడా ఎక్కువగా వెళ్తుందండి. చీర అంతా పులి వర్క్ వస్తుందండి. మీకు ఏదన్నా సరే అండి బ్లౌజు ప్లెయిన్ వస్తుందండి. ఇదండి మీకు బ్లౌజుకి వర్క్ చేయించుకుంటే చాలా క్లాస్గా అంతదండి. మీకు బార్డర్లో బుట్టలు కూడా వస్తాయండి. ఇదిగోండి మీకు పెద్ద బుట్ట చిన్న బుట్ట వస్తుందండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది పాసంపల్లి బార్డర్ వచ్చి జామ్దాని స్టిక్కర్ బుట్ట అంటారండి. మీకు ఇది కూడా క్లాస్ లుక్ అంతదండి. ఇది ఓల్డ్ మోడల్ కానీ కొంచెం వెళ్ళి రాక అనమాట అండి. అంటే పెట్టుబడులకి గట్రా ఎక్కువగా వెళ్తుంది. ఏమో కొంతమంది టోపు బుట్ట అంటారండి, కొంతమంది రన్నింగ్ బుట్ట అంటారు. ఇదండి మీకు బొల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. శారీ అంతా ఒక రంగు అండి. ఇది మీకు ఏ చీరకైనా సరే బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలండి. పెట్టుబడికి ఎక్కువగా వెళ్తుందండి శారీ. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఈ చీరల తయారీ కళాత్మకతతో కూడి ఉంటుంది. 100% పట్టు నూలుతో రూపుదిద్దుకుంటున్న ఈ చీరలు కళాకారుల సహనానికి పరీక్షగా నిలుస్తాయి. కళతో పాటు ఓర్పు, నేర్పు అత్యంత అవసరం. డ్రై క్లీనింగే చేయించాలండి, మామూలు వాషింగ్ కాదండి. డ్రై క్లీనింగ్ చేయించుకుంటే మీకు ఎన్నాలన్నా ఒకలాగా ఉంటుందండి. అంటే కొంతమంది షాంపూల్లో పెట్టేస్తున్నారు, షాంపూల్లో పెట్టినా ఏం అవ్వదు. కానండి ఏదైనా సరే 2-3 చుట్లు షాంపూ డ్రై క్లీనింగ్ పక్కాగా చేయించుకోవాలండి. వాషింగ్ మిషన్ అస్సలు అయ్యకూడదండి. ఓన్లీ షాంపూలు అన్నది 2-3 చుట్లు డ్రై క్లీనింగ్ చేసాక షాంపూలు ఎలా ముంచేసి తీసేసి నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. ఎండలో కూడా ఆరబెట్టకూడదండి. 1/2 కేజీ లోపు రావడంలో ఏంటంటే చీర కట్టుకోనికి ఇమిడిగ్గా ఉంటుంది. ఒక పార్టీ వేర్కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండాలండి. అలాంటితో లైట్ వెయిట్ గురించి చీర ఉప్పాడు పొడి చీర కొంటారనమాట. మీకు ఉప్పాడు ఏదైనా సరే అండి ప్లెయిన్ వస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి చాలు. క్వాలిటీ పరంగా అయితే మీకు ఎటువంటి డిఫరెంట్ ఏమి ఉండదండి. ఏ రకమైనా సరే క్వాలిటీ పరంగా ప్యూర్ పొట్టే వాడతామండి. మీకు పొట్టు కాకుండా కాటన్ కావాలంటే కాటన్ ఉంటాయండి, సిల్క్ కావాలంటే సిల్క్ ఉంటాయి, ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుందండి. కానీ మెయిన్ ఏంటంటే పట్టు చీరకే వస్తారండి ఉప్పాడు అనేటికి. కమ్మల మోడల్ అంటారండి, పళ్ళు బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తుందండి. ఇదండి ఇప్పుడు కూడా ఇది కూడా లేటెస్ట్గా వెళ్తుందండి. బాగా ఇది గ్రాండ్ లుక్ వస్తుందండి. ఓన్లీ చేతి బుట్ట వచ్చేదండి. ఇంకా చేతి బుట్ట వచ్చి చూపెడతానండి. రన్నింగ్ బుట్టలో చూసారు కదండి. ఇది రిచ్ పళ్ళు రావడంలో గ్రాండ్ లుక్ వస్తుందండి పళ్ళుకి. మగ్గంపై నేస్తూ దానిపై డిజైన్ చేతితో చేయాలి. మగ్గంపై 12 గంటలు పనిచేస్తే 1/2 మీటర్ చీర ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఒక్కో చీర తయారీకి కనీసం 15 రోజుల సమయం తీసుకుంటుంది. బార్డర్లో అది లత్తనంటారన్నమాట. ఉప్పాడికంటే ఖచ్చితంగా ఒక చుట్టు కట్టారంటే ఇంకా మళ్ళీ ఉప్పాడు చీర కట్టాలనుకుంటారా తప్ప వేరే చీర కట్టాలనుకోరండి. ఇదండి చీర అంతా అలా వర్క్ వస్తుంది. ఇది ముళ్ళు వేసుకుంటారండి. అంటే కొంతమంది పూస పెట్టుకుని డిఫరెంట్గా ముళ్ళు వేసుకుని క్లాస్గా అంతదని ఆట అండి. రథం మోడల్ అన్నాం కదండి. ఇలాగే ఇది కూడా బయట రిచ్ పళ్ళు వస్తుందండి. బార్డర్లో రథాలు వస్తాయండి. ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చేతి వర్క్ పెట్టండి, రిచ్ పళ్ళు వస్తుంది. మీ కాటన్లో ఉప్పాడు ప్యూర్ కాటన్ అన్నమాట అండి. ఇది మాకు ఇంకా చాలా రకాలు ఉంటాయండి. మీకు కాటన్ మాకు షాప్ ఎడిట్ చేస్తే మాత్రం మీరు షాప్ ఖచ్చితంగా కాటన్ అన్ని రకాలు ఉంటాయండి.